హాయ్ అండి, వెల్కమ్ టు పెహెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక స్నాక్ రెసిపీ క్రిస్పీ పొటాటో బైట్స్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్ ఏదైనా అడిగినప్పుడు 5 నిమిషాల్లో ఈ పొటాటో బైట్స్ని ఈజీగా తయారు చేసేవచ్చండి. మరి ఈ క్రిస్పీ పొటాటో బైట్స్ని ఏ విధంగా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1/2 కేజీ బంగాళదుంపల్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి తగినంత సాల్ట్, 1/2 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. దీంట్లోనే కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముద్దలో కొంచెం కొంచెం తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముద్ద అంతటిని కూడా ఇదే విధంగా ఒక రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పొటాటో బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో బాల్స్ని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొటాటో బైట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో బైట్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పొటాటో బైట్స్ని కూడా ఇదే విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఈ పొటాటో బైట్స్ని టమాటా కెచప్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే పొటాటో బైట్స్ రెడీ అయిపోయినాయి. మరి ఈ పొటాటో బైట్స్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.